నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. సో మొత్తానికి తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిపోయింది. ఈ 100 రోజుల్లో ఒక సక్సెస్ ఫార్ములా ఏం చేశారు, ఈ 100 రోజుల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వీటిపైన విజయ్ ప్రజలకు చెప్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 100 రోజుల్లో సాధించినటువంటి విజయాలకు సంబంధించినటువంటి నివేదికను పూర్తిగా కూడా ప్రభుత్వం ప్రజలకు విడుదల చేసింది. సో ఏదేమైనా కానీ గత 60 సంవత్సరాలుగా ద్రవిడ పార్టీల చేతుల్లో ఉన్నటువంటి రాజకీయం, ప్రధానంగా రెండు పార్టీలు డిఎంకే ఏఐడిఎంకే మధ్యలో ఉన్నటువంటి రాజకీయం ఇప్పుడు ఈ తరంలో ఒక మార్పు చోటు చేసుకుంది తమిళనాడు రాజకీయాల్లో అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో టీవీకే పార్టీ ఏర్పడినటువంటి అతి కొద్ది కాలంలోనే టీవీకే ప్రభుత్వంలోకి రావడం, ఇంకా పార్టీ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరగకముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడం వాస్తవానికి ఇది దేశ రాజకీయ చరిత్రలోనే ఒక వినూత్న అధ్యాయానికి తమిళనాడు రాజకీయం తెరతీసిందని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో ఈ మధ్యకాలంలో తమిళనాడు రాజకీయాలు కొంత ఆసక్తికరంగా మారింది. గతంలో ఎలా అయితే అరెస్ట్ల పర్వాలు ఉండేనో, కరుణానిధి కానీ, జయలలిత కానీ, స్టాలిన్ కానీ, సో అట్లాంటి అరెస్ట్ల పర్వం ఇప్పుడు స్టాలిన్తో, అంటే ఉదయనిధి స్టాలిన్తో మళ్ళీ పాత తరం చెందినటువంటి రాజకీయ సంస్కృతి నడుస్తోంది అన్నటువంటి వాదన తెరపైకి వచ్చింది. ఇట్లా నేపథ్యంలోనే ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు అసెంబ్లీలో ఒక కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. డిఎంకేను టార్గెట్గా చేసుకున్న కామెంట్ వదిలారు. టీవీకే డిఎంకేల మధ్య ఒక ఉప్పు నిప్పు లాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి క్రమంలో రెండు కీలకమైనటువంటి ఫైళ్ళు ఉన్నాయి తన టేబుల్ పైన. ఇప్పుడే తెరవు అని చెప్పేసి బలవంతం చేయొద్దు, సమయం వచ్చినప్పుడు ఆ రెండు ఫైల్స్ తెరుస్తాను. దాంట్లో రోడ్డు నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపైన అసెంబ్లీలో వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ కీలకమైనటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పటికే తమిళనాడులో సోషల్ మీడియాకు సంబంధించి కంప్లైంట్ బాక్స్ను కూడా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికోసం ప్రత్యేక నిధిని కూడా ఒక 50 లక్షల రూపాయల బడ్జెట్తో ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలకు అందుబాటులో ఉండాలి, సోషల్ మీడియాలో యువతకు అందుబాటులో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో విజయ్ ప్రభుత్వం పనిచేసినా కానీ, సో ఈ వార్నింగ్ని ఎట్లా చూడాలి? ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, సో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయించడం, సరే బెయిల్ రావడం సెకండరీ థింగ్, బట్ అరెస్టుకు దారితీసినటువంటి క్రమం సో రాజకీయంగా ఒక్కసారి సంచలనంగా మారింది. సో విజయ్ వే ఆఫ్ మూమెంట్ని ఎట్లా చూడాలి?